సో ఐ గెస్ డే డే ఏమో అంత ప్రాపర్గా గుర్తులేదు, బట్ చెస్ డే. అండ్ టాపిక్ కూడా అంత ఏమన్నది, జస్ట్ నా పర్సనల్ గురించి అంటే లైక్ నేను చేసింది చెప్తాను. ఏంటంటే సో సమ్మర్ సెక్షన్లో వచ్చేసి సో కటింగ్ ఫేస్ అయితే మాత్రం స్టార్ట్ చేయకండి. సో అది అంతంత మంచిది కూడా కాదు. సో ఏదైనా కాంపిటీషన్ ఉంటే తప్ప కటింగ్ ఫేస్ సమ్మర్ సెక్షన్లో చేయండి. నార్మల్గా అంతే మాత్రం సమ్మర్ సెక్షన్లో కటింగ్ ఫేస్ అనేది చేయకండి. సో అది బాడీ అనేది చాలా చాలా త్వరగా డిహైడ్రేట్ అవుతుంది. సో అది అంత తీసుకోవడం అవసరం ఉండదు నాకు తెలిసి. సో అందుకే సమ్మర్ సెక్షన్లో కటింగ్ ఫేస్ అయితే అంత అవసరం ఉండదు. సో నేను కూడా ఇప్పటికి వచ్చి ఇప్పుడు కాదు. సో కటింగ్ ఫేస్ అనేది నేను ఎవరికి రికమెండ్ కూడా చేయను సమ్మర్ సెక్షన్. సో వింటర్లో అయితే మాత్రం హెల్ప్ అవుతుంది, బట్ సమ్మర్ సెక్షన్కి వచ్చేసరికి మాత్రం అంత మంచిది కాదు. అండ్ మజిల్ కూడా లాస్ అవుతాం. సో బల్క్లో ఉండేటప్పుడే అంత ప్రాపర్ మజిల్ బిల్డ్ చేయడం కష్టం. అలాంటిది కటింగ్ ఫేస్ చేస్తా అంటే మాత్రం సో ఇంకా దారుణంగా డ్రాప్ అవుతుంది. సో వెయిట్ లాస్ ఈ ప్రాసెస్ అయితే మాత్రం మంచిగా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే సో సమ్మర్ సెక్షన్లో బాడీ అనేది చాలా త్వరగా డిహైడ్రేట్ అవుతుంది అండ్ ఫ్యాట్ కూడా ఈజీగా బర్న్ అవుతుంది. సో ఇప్పుడున్న లైక్ సో వెదర్ కండిషన్స్కి మనకి సో బాడీ అనేది సో నార్మల్ ఒక 5 minutes 10 minutes వాక్ చేస్తే సో ఫుల్ బాడీ స్వెట్ వచ్చేసి అండ్ ఫ్యాట్ కూడా కొంచెం త్వరగా బర్న్ అవుతుంది. బట్ వింటర్కి వచ్చేసరికి మాత్రం పాసిబుల్ కాదు. అండ్ కటింగ్ ఫేస్ అయితే మాత్రం చేయకండి. ఫ్యాట్ లాస్ జర్నీ సీల్కి అయితే మాత్రం సెట్ అవుతుంది. సో ఫ్యాట్ లాస్ జర్నీ చేసిన వాటర్ అయితే మాత్రం కొంచెం ఎక్స్ట్రీమ్గా తీసుకోవడం ట్రై చేయండి. సో నార్మల్గా అయితే మాత్రం అంత మంచిది కాదు. ఓకే. సో ఎందుకంటే వాటర్ అనేది లైక్ వెయిట్ డ్రాప్ అవుతున్న టైంలో కొంతమంది వాటర్ కూడా కట్ చేస్తారు. వాటర్ కట్ చేస్తే ఏంటంటే సో వెయిట్ తగ్గుతున్నాం కదా అని చెప్పేసి వాటర్ కూడా ఆపేస్తారు. బాడీలో ఫ్యాట్ బర్న్ అవ్వడం వేరు, వాటర్ డ్రై అవ్వడం వేరు, మజిల్ బర్న్ అవ్వడం వేరు. ఓకే. సో దీని గురించి ఒకరోజు మాట్లాడతాను, బట్ ఇప్పుడు అంత మాట్లాడే స్టామినా కూడా నాకు లేదు. సో నాకు వింటర్లో చెప్తున్నాను కదా, సో వింటర్లో వచ్చేసి సో ఎవ్రీ 1 or 2 టైంకి వచ్చి ఇట్లా వీడియో షూట్ చేసిన అనిపించేది కాదు. బట్ నా సమ్మర్ సెక్షన్కి వచ్చేసరికి మాత్రం చుక్కలు కనిపిస్తుంది. సో అది ఎందుకో తెలియదు, బట్ కొంచెం మూడ్ సింగ్స్ కూడా అంత ప్రాపర్గా లేవు. సో వర్కౌట్ చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా, ఈవినింగ్ సెక్షన్ వెళ్దామా అనేసి ఒక మైండ్లో తిరుగుతుంది. బట్ సో అవి యాక్సెప్ట్ చేస్తే ఏంటంటే మళ్ళీ అగైన్ ఎక్కడికో వెళ్తాను, అందుకనేసి అవి లైక్ ఏమైనా పర్లేదు అనే ఒక దీంతో మాత్రం సో ఇప్పుడు 1:30. సో ఆఫ్టర్నూన్ 1:30 ఈ టైంకి జిమ్ అంటే ఎప్పుడైనా అవుతాడు, బట్ తప్పదు చేయాలి. అండ్ అది మెయిన్. సో సమ్మర్ సెక్షన్లో కటింగ్ ఫేస్ని స్టార్ట్ చేయకండి. సో అది మంచిది కాదు. అండ్ సో అండ్ లాస్ట్ మెయిన్ థింగ్, యాక్చువల్లీ ఇది నిన్న చెప్పాల్సింది బట్ మర్చిపోయాను. సో నన్ను మీరు ఒక లైక్ 40 years 60 years ఆ టైంలో ఫిట్నెస్ గురించి అట్లా చూడకండి. సో నాకు అది నచ్చదు కూడా. సో నేను చెప్పేది మీకు అర్థం కాదు అండ్ మీ లైఫ్కి అంత ప్రాపర్గా సెట్ కాదు. సో ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది వేరు, సో ఫిట్నెస్ అనేది వేరు. నేను కంప్లీట్గా దాని గురించి ఒకసారి మాట్లాడాను. సో అది మీకు అర్థమవుతాయి, నన్ను ఎట్లా చూడాలో మీకు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే సో ఫిట్నెస్కి నాకు అంత మంచిగా నచ్చదు. సో ఫిట్నెస్కి ఫిట్గా ఉండి 40 years 60 years బ్రతికేసి ఏదో దేశం ఏదో పీకేసినట్టు సో అది నాకు నచ్చదు అంతే. సో ఎన్ని రోజులు బ్రతుకుతానో అన్నది మనకి చేతిలో ఉండదు. బట్ ఫిట్గా ఉంటాను అనుకుంటే సో కొంతవరకు హెల్ప్ అవుతుంది నేను చెప్పేది, బట్ మరీ అంత ఎక్స్ట్రీమ్గా అయితే మాత్రం సెట్ కాదు. సో ఎందుకంటే ఈ టైంలో 1:30, సో 1:30 ఈ టైంలో జిమ్ చేయడం వేస్ట్ థింగ్ అండ్ వర్స్ట్ థింగ్. అది ఫిట్నెస్కి అయితే అసలు వర్క్ కూడా కాదు, చెప్తున్నాను కదా. సో బాడీ బిల్డింగ్కి సో కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. సో అందుకే నేను డైలీ ఈ టైంకి చేస్తాను, 1 or 2కి ఈ టైంకి స్టార్ట్ చేస్తాను వర్కౌట్ సెక్షన్. బట్ ఫిట్నెస్కి వచ్చేసరికి ఈ టైం అంత సెట్ కాదు. సో మార్నింగ్ కార్డియో చేసుకొని వర్కౌట్ చేసుకోవడం బెటర్, ఆర్ బిఫోర్ అదే లైక్ స్లీప్ అంటే లైక్ నైట్ టైం చేసుకోవడం బెటర్. సో చెప్తున్నాను కదా, ఆ పర్పస్తో చూస్తే మీకు అంతగా
నచ్చను, అండ్ నేను చెప్పేది కూడా మీకు అంత నచ్చదు. సో ఓకే, సో అది మెయిన్ రీజన్. సో యాక్చువల్లీ నేను ఎన్నో చెప్పాల్సింది అది వీడియో అండ్ అయిన తర్వాత గుర్తొచ్చింది. బట్ దాంతో లైక్ ఫిట్నెస్ గురించి అయితే మాత్రం అంత ఎక్స్ట్రీమ్గా అయితే చెప్పలేను. బట్ ఏదో నార్మల్ మెసేజ్ చేస్తే మాత్రం దాని గురించి టిప్స్ అయితే ఇవ్వగలను కానీ, సో ఓన్లీ ఫిట్నెస్ పర్పస్ మీద అయితే చూడకండి. సో అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు. సో ఇట్ లైక్ మీ అంటే నేను చెప్పేది ఇప్పుడు నేను మాట్లాడితే కొంచెం రూడ్గా ఉన్నా ఎట్లా ఉన్నా కొంచెం సారీ. సో ఏంటంటే, సో ఈ ఫిట్నెస్లో 40 years 60 years నేను ఇట్లా బతికిస్తాను, సో ఈ టైంలో నేను ఇట్లా బీకేస్తాను అని చెప్తారు. సో నా వరకు వస్తే ఎట్లా ఉంటుందంటే, సో 40 years 60 years బతికేసి ఏం పీకేస్తాం, అండ్ దేశానికి ఏంది లాభడా ఉపయోగం. సో అన్ని ఇయర్స్ బతికేసి, సో అందుకే ఆ మైండ్ సెట్ నాకు నచ్చదు. సో లాంగ్ టర్మ్లో ఏదో పీకేస్తా అనే మైండ్ సెట్ నాకు నచ్చదు. సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను, సో నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానా లేదా, సో నా థింగ్స్ నేను కంట్రోల్ చేస్తున్నానా లేదా, సో కన్సిస్టెన్సీతో ఉన్నానా లేదా, సో ప్రజెంట్ నేనేం చేస్తున్నా అదే నాకు మ్యాటర్, మెయిన్ థింగ్. సో నేను 40 yearsలో పీకేస్తా, 60 yearsలో పీకేస్తా. సో సో ఇట్లాంటి లవడ సొల్లు మాట్లాడడం నాకు నచ్చదు. సో అందుకోసం ఫిట్నెస్ గురించి అంతగా మాట్లాడలేను. సో నా బాడీ బిల్డింగ్కి వస్తే మాత్రం, సో ఎవరైతే బాడీ బిల్డింగ్ చేద్దాం, మంచిగా బిల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం, సో 100% నా బెస్ట్ ఇస్తాను. అండ్ నేను ఫేస్ చేసిన థింగ్స్ కూడా నేను చెప్తాను, నీకు మంచిగా ప్లస్ అవుతుంది. సో చెప్తున్నాను కదా, సో ఓన్లీ ఫిట్నెస్ పర్పస్ మీద అయితే మాత్రం, సో దానికి నేనేం చేయలేను. బాడీ బిల్డింగ్ పర్పస్కి వస్తే ఐ గివ్ మై 100% బెస్ట్. ఓకే, సో ఎందుకంటే ఫిట్నెస్ చెప్పాను కదా, ఫిట్నెస్లో ఏముండదు. సో జస్ట్ మన ఆర్గన్స్ అనేది ప్రాపర్గా వర్క్ అవడానికి మాత్రమే ఫిట్నెస్. సో అంతకు మించి ఏం ఉండదు. సో ఇది మజిల్ బిల్డ్ చేసుకోవడం, మన హెల్త్ని కంట్రోల్ చేసుకోవడం, అండ్ ప్రాసెస్ బాగుంటుంది. సో అందుకే అది నాకు ఇష్టం. ఓకే, సో ఇప్పుడు నేను అలా చెప్పాను కదా, 40 60 బతికేసి ఏమవుతుంది పీకేస్తా అనేసి. సో అది కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. సో ఎవరికి నచ్చుతుంది అనేది సెకండరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంది అనేది మీకు అర్థమైతే అది చాలా. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఇంకేం లేదు. అండ్ ఎందుకు మిమ్మల్ని ఫిట్నెస్ పర్పస్తో చూడొద్దు అంటున్నా అంటే, సో ఫిట్నెస్ పర్పస్కి మీ పిఆర్ని బ్రేక్ చేయాల్సినంత రూల్ లేదు. సో మీ పిఆర్ అనేది బ్రేక్ అవ్వాల్సినంత అవసరం కూడా లేదు. బట్ బాడీ బిల్డింగ్కి వస్తే మాత్రం బ్రేక్ అవ్వాలి. సో అందుకే అంటున్నాను, సో ఫిట్నెస్కి ఇదంతా అవసరం లేదు. సో అందుకే ఫిట్నెస్ వేరు, బాడీ బిల్డింగ్ వేరు అని చెప్పాను. సో ఎవరైతే బాడీ మంచిగా బిల్డ్ చేద్దాం కాకుంటే మాత్రం, సో పిఆర్ అనేది బ్రేక్ అవ్వాలి. సో పిఆర్ అనేది బ్రేక్ అవ్వకుండా, సో 10 15లో ఎప్పుడు అదే పేరుతో చేయకు. సో పర్లేదు, ఐఎమ్ అట్లీస్ట్ 2.5 అని యాడ్ చేయి. సో సపోర్ట్ తీసుకో, సపోర్ట్ లేకపోతే సో అట్లీస్ట్ ఏదో ఒకటి ట్రై చేయి, దాన్ని బ్రేక్ చేయి. సో దాన్ని బ్రేక్ చేయకపోతే మాత్రం కష్టం. ఆ వెయిట్స్ అన్ని అలవాటు అయిపోతాయి. పోనా పర్లే. ఓకే, ఓకే, 1 more. సో 6 to 8 రిపీట్స్ అయితే చేయండి. సో అగైన్ మళ్ళీ అండ్ 1 or 2 minutes గ్యాప్ తీసుకొని 7 to 8 సో అట్లా చేయండి, ఇంకా మంచిగా ఉంటుంది. సో మ్యాక్స్ కొంతమంది ఏంటంటే చెస్ట్ని ఇట్లా పెట్టి చేయండి, లైక్ ఇట్లా ఫ్రంట్కి వచ్చి చేయండి. సో అంత అవసరం లేదు బ్రో. సో మరీ బ్యాక్కి లైక్ మీరు హ్యాండ్ గ్రిప్ అనేది మరీ బ్యాక్ పెట్టుకోవచ్చు. సో మరీ బ్యాక్ పెట్టుకుంటే ఏంటంటే, సో హెవీ వెయిట్ చేసేటప్పుడు సో ఆటోమేటిక్గా బ్యాక్ ఫుల్ అయిపోతుంది హ్యాండ్. సో
సో ఆ బ్యాగ్ పుల్లేటప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ మజిల్స్ మన కంట్రోల్లో ఉండవు. సో ఎప్పుడన్నా మీ ఈక్వల్ లెవెల్కి చూసుకోండి, అది మీకు ప్లస్ అవుతుంది. ఓకే, హెవీ వెయిట్ చేసేటప్పుడు అయితే మాత్రం ఇంకా ప్లస్ అవుతుంది. ఓకే, ఓకే, వన్ మోర్. బట్ ఎప్పుడు హెవీ వెయిట్ చేసేటప్పుడు హ్యాండ్ ఈక్వల్గానే ఉండాలి. సో అది మైండ్లో పెట్టుకోండి. సో సేమ్ ఇట్లాంటి స్ప్లిట్ చేయని ఎప్పుడు రికమెండ్ చేయండి. బట్ సేమ్ స్ప్లిట్ నేను చేసినట్టు చేస్తే మాత్రం సో పిక్ లెవెల్లో హెల్ప్ అవుతుంది ఇది చేసేటప్పుడు. సో మీరు కంప్లీట్ లోవర్కి వెళ్ళిపోవద్దు అప్పుడే. సో లోవర్ని ఇట్లా చేస్తే అగైన్ లోవర్ హిట్ అవుతుంది. సో అట్లా కాకుండా సో అప్పర్ చేస్తే టార్గెట్ అవ్వాలి మళ్ళీ. సో మీరు పెట్టుకున్న గ్రిప్ కూడా సో క్రాస్ అవ్వాలి. సో అట్లా క్రాస్ అయితే ఏంటంటే యూ కాంట్ ఇమేజిన్ హౌ టు కమ్. ఓకే, ఓకే. సో వన్ మోర్. ఓకే, అండ్ నెక్స్ట్ అప్పర్ చెస్ట్. సో ఇది కంప్లీట్. సో ఈ లైన్ ఉంది కదా, సో మరీ రేడియల్ సిట్ అవ్వకూడదు. సో అట్లా అని కంప్లీట్ అప్పర్ చెస్ట్ సిట్ అవ్వకూడదు. సో ఈ లైన్ ఉంది కదా, సో ఈ వీక్ చాలా వీక్ ఉంటుంది అందరికి. సో దాన్ని మనం ప్రాపర్ హిట్ చేయాల్సి ఉంటుంది. సో మరి అగైన్ ఇట్లా చేసుకుంటూ పోతే సో యూజ్ ఉండదు. సో ఇట్లా కొంచెం బెండ్ అవ్వండి, బెండ్ అయ్యి సో ఓన్లీ ఆ మజిల్ని మంచిగా టార్గెట్. సో రేడియల్స్ అనేది ఫోకస్ చేయకండి. రేడియల్స్ మీద ఫోకస్ చేస్తే ఏంటంటే ఈ లైన్ హిట్ అయిపోతుంది మళ్ళీ. సో దానిపైన ఫోకస్ చేయకుండా ఓన్లీ అప్పర్ చెస్ట్కి మంచిగా పుష్ చేయండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. ఓకే,
వన్ మోర్. ట్రైసెప్. సో నేను ట్రైసెప్ ఎప్పుడు చేస్తున్నాను ఫస్ట్కి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ట్రైసెప్లో, ఆఫ్టర్ తర్వాత రోప్తో చేసిన నెక్స్ట్ ఏం చేసినా సరే. ఓకే, వన్ మోర్. మైక్ ఆన్ చేయండి.